ఇలా ఏది ఇంప్లిమెంట్ చేస్తారు. ఎంత ఇబ్బందికరంగా ఉందంటే రోజు పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 12 గంటలు రాక అన్న నాకు ఆరోగ్యం మంచిలే, నా పైసలు ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది, నేను రిటైర్డ్ అయినాక సంవత్సరం 2 సంవత్సరాలు అయినాక ఎందుకు ఆపుతుంది, కోర్టుకు అయినాక ఇస్తలేరు, ఎందుకు ఇస్తలేరు అని చెప్తుంటే మీరు సమాధానం ఏం చెప్పాలి? అలా కొందరు అయితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం. మేము జీతం ఇస్తున్నాం కదా మా ప్రభుత్వం అంటారు. జీతం ఇచ్చేదేమో అది పెద్ద మ్యాండేటా? జీతం ఇయ్యారా? పని చేస్తే మనం జీతం ఇచ్చారా? ఇంకా ఎప్పుడు ఇస్తారు? ఎన్ని రోజులకి ఇస్తారు? ప్రభుత్వం చెప్పవలసిన బాధ్యత ఉంది. వీళ్ళందరికీ ఓపిక నశించింది. గంటల మంత్రుల ఇంటి ముంగట ఎన్నోసార్లు కూర్చున్నాం, అవమానాలు భరించాం, కనీసం పిలిచే పరిస్థితి లేదు. కొందరు మంత్రులు అయితే మనం గుర్తుపడతలేరు, ప్రమోషన్లు ఇస్తలేరు, సస్పెండ్ అయిన రివోక్ చేస్తలేరు, ఏది చేస్తలేరు. మరి ఇలా ఎన్ని రోజులు ఈ అవమానం? ఇంకా చూసి ఓపిక పట్టింది. ఇలా మా మీద దాడి చేసే పరిస్థితి ఇలా ఉద్యోగం తీసుకొస్తారు ప్రభుత్వం. మాట్లాడదాం, న్యాయమైన డిమాండ్ అంటారు, గట్టిగా మాట్లాడితేనేమో వాళ్ళు చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. మా ఉద్యోగం చేసి ఉద్యోగులందరూ ఒక్కతాటి ఉండి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఇలా ఉద్యోగులను ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తుంది. ఏసీ ప్రభుత్వం దాడి చేయండి, మేము అద్దట్లేము, అక్రమార్కులను తీసుకోండి. కానీ 1% ఎవరో కొంత దొరికితే ఇలా యావత్తు ఉద్యోగులే లంచగొండలా తయారు చేశారు. ఇలా ఉద్యోగి అయితే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలా మంది కొత్త పిల్లలు వస్తారు. గవర్నమెంట్ ఉద్యోగం అంటే పిల్లలు ఇచ్చే పరిస్థితులు ఎందుకు చేశారు? గతంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే పిల్లలు ఇచ్చేది, ఇప్పుడు ఏమి పరిస్థితి తీసుకొచ్చారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా అవుట్ సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా మా రిటైర్డ్ ఉద్యోగులు అందరూ ఏకతాటిగా 15 లక్షల మంది ఉద్యోగ కుటుంబాలు రేపు చలో హైదరాబాద్ కార్యక్రమం చేసే 1,00,000 మంది తగ్గకుండా తీసుకుని ఆ రోజే కార్యక్రమం ఆ రోజే నిర్ణయాలు తీసుకుంటాం. ముఖ్యమంత్రిగా చెప్తున్నా, ఎన్నోసార్లు మాట్లాడినాం. న్యాయం ఏంటి మేడన్నా? మా పరిస్థితి ఇలా ఉద్యోగుల పరిస్థితి చూడండి, మీరు ఎంక్వైరీ చేయండి. రిటైర్డ్ అయిన ఉద్యోగుల పరిస్థితి ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది. సూసైడ్ చేసుకుంటారు, పిల్లల పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం? యావత్ దేశగా ఉద్యోగులుగా అన్ని హక్కులను సాధించారు. ఇమీడియట్ పెండింగ్ బిల్స్ మాకు ఇవ్వాలి. వెంటనే పిఆర్సీ రిపోర్ట్ తీసుకొచ్చి మాకు పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలి. సిపిఎస్ను ఓపీఎస్కు తీసుకొచ్చే బాధ్యత ఇలా ప్రభుత్వం తీసుకోవాలి. అలాగే మాకు హెల్త్ కార్డు ఇమీడియట్ ఇచ్చే పరిస్థితి 4-5 ఎజెండాలు పెట్టుకొని యావత్ మొత్తం ఉద్యోగులు 317 ఇచ్చేసి ఎక్కడో ఉద్యోగులు ఎక్కడెక్కడో ఇలా ట్రాన్స్ఫర్ చేశారు. ఎన్ని సమస్యలు మాట్లాడలేకపోతున్నాం. ఏమైనా మాట్లాడితే గత ప్రభుత్వంలో మాట్లాడారు అంటారు. ఎస్, అప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు మాట్లాడద్దా? ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఉద్యోగులు అందరూ ఒక్కటే అయినాం. ఇలా ఉద్యోగుల పరిస్థితి అధికారులైనా ఆఫీసర్స్ అయినా ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా చిన్న ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి లేదు ఇలా తెలంగాణలో. మరి ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చి దాపురించిన పరిస్థితి మేము చూస్తున్నాం. మీరు పథకాలు ఇవ్వండి, ఏం అవసరం లేదు, మాకు సంబంధం లేదు. ఫ్రీ ఇస్తారా, పథకాలు ఇస్తారా, ఏమని చేసుకోరు మీరు, ఎందుకంటే పొలిటికల్ పార్టీ. కానీ మా జీతభత్యాలు ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి. జీతభత్యాలు మాకు పుట్టానికి ఇస్తలేరు, మేము పని చేస్తేనే ఇస్తాం. దాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితి ఇలా ప్రభుత్వం ఉండద్దని ఇలా యావత్ జేఏసీగా ఒక్కటై మొత్తం ఇక్కడ ఉన్న అందరూ జంగు సైలెంట్గా ఇలా ఉద్యోగులు అందరూ ఏకసాటిగా నిలబడ్డ సందర్భం. ప్రభుత్వాన్ని చెప్తున్నాం, మీరే కదా మమ్మల్ని పిలిచి విత్డ్రా చేసుకోరు అంటే ఆఫీసర్స్ కంప్యూటేషన్, కనీసం ఆ కంప్యూటేషన్ కూడా కనీసం మీరు ఇవ్వకుండా కమిటీ ఏం చేసారో ఏం తీర్మానం ఒక డిఏ ఇస్తారు ఊకుంటారు. అంతకుముందు పెడితే ఒక డిఏ ఇచ్చారు. ఇలా ప్రెస్ వాళ్ళైనా మిగతా ఉద్యోగులైనా కార్యాచరణ ఇస్తారు, కాకుండా చల్లబడుతున్నారు. మేము ఓపిక పడుతున్నాం, ఇలా నాయకులుగా ఓపిక పడుతున్నాం. ఇలా ఉద్యోగులుగా ఓపిక పట్టే పరిస్థితి లేదు, మా పెన్షన్లు ఓపిక పట్టే పరిస్థితి లేదు. మేము పక్కకున్న వాళ్ళే జంగు సైరన్ ఉంటున్నారు. మరి ఇలా న్యాయమైన డిమాండ్లు మా ఉద్యోగులై మన ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం గారిని మాట్లాడి మా సమస్యలను తెలుసుకోండి. మా న్యాయం అయితేనే ఇవ్వండి. మా డబ్బులు మీరు దాచిపెట్టుకున్న డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితిలో ఉండకూడదు. ఏ ప్రభుత్వం అయినా జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోతే వేరే రాష్ట్రాలు కూడా వేరే రకంగా చూస్తుంటాయి. వీళ్ళ జీతాలు కూడా ఇస్తలేరనే భావన ఇలా అన్ని రాష్ట్రాలలో వస్తుంది. మరి నెంబర్ 1 రావడానికి కారణం ఇలా మా ఉద్యోగులే. మీరు తీసుకొచ్చే ప్రతి పథకాలు ప్రజలకు దగ్గర తీసుకెళ్తాం. మిమ్మల్ని నెంబర్ 1 చేసే మేమే. మీరు ఇచ్చే జీవోలను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఇలా ఉద్యోగులుగా ఉద్యోగ సంఘ నాయకులుగా ఇలా మా ఉద్యోగులుగా వస్తుంది. అటువంటి ఉద్యోగులను చూడవలసిన బాధ్యత మీది.
మీరు తండ్రి స్థానంలో ఉన్నారు. తండ్రి స్థానం ఉంటే వీళ్ళ పిల్లలు అందరూ ప్రజలు ఒక్కటే ముఖ్యమే. నేను కాదన్న ప్రజలకు ఇవ్వండి, తప్పులేదు. ఏదో వీకర్ సెక్షన్కి ఇవ్వండి. మేము కూడా వీకర్ సెక్షన్ నుంచి వచ్చినాం. బడిగిన వర్గాల నుంచి వచ్చి చిన్న ఉద్యోగాలు హోల్డ్ చేస్తారు. మరి వాళ్ళ కుటుంబాలు చూసుకోవాల్సిన బాధ్యత. ఎక్కడో 1% మంచిగా ఉంటే మొత్తం యావత్ ఉద్యోగులుగా ఇలా మంచిగా ఉన్నానని తప్పు. మేము దాచిపెట్టుకున్న క్రమశిక్షణ దాచిపెట్టుకుంటాము. ఇవాళ ఇవ్వలేని పరిస్థితులు ఇలా ప్రభుత్వాలు ఉన్నాయి. ఇది ఎవరికైనా మంచిది కాదు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు చేసే బాధ్యత ఇదే తీసుకుంటాం. మా ఉద్యోగుల జీత బత్యాలు తప్పనిసరి ఇచ్చే బాధ్యత ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు తీసుకోవాలి. మేము అధికారులు అడిగితే మాకు తెలుసు కదా మేము పరిస్థితి ఇవ్వలేని పరిస్థితి ఉన్నామని చెప్తుంటారు. మరి ఎవరు అడగాలి? మీరు రాజకీయ నాయకులు మీకు ఫస్ట్ రోజే జీతం ఇస్తున్నాం కదా అంటారు. మీరు వస్తలేవా? మీ జీతాలు ఏమైనా పెండింగ్ ఉన్నాయా? మీ జీత బత్యాలు ఏమైనా పెండింగ్ ఉన్నాయా? మీ దగ్గర ఉన్న గన్మేళ అడుగుడు తెలుస్తుంది వాళ్ళకి ఎన్ని పెండింగ్ ఉన్నాయో. వాళ్ళ పరిస్థితి అడుగుతుంది, వాళ్ళు చెప్తారు. మీకు మీ దగ్గర అటెండర్లు పనిచేసేవాళ్ళు మావాడు ఉంటాడు అని అడిగితే చెప్తారు. మీ పిఎన్ అడిగితే చెప్తారు పరిస్థితి. ఇలా గంభీరమైన పరిస్థితి ఉంది. ఇలా ఉద్యోగులు ఊకుండే పరిస్థితి లేరు. అందుకే ఇలా ఉద్యోగుల నుంచి వచ్చిన ఈ మంట మా ఉద్యోగ సంఘ నాయకులంతా కలిగింది. చెలో హైదరాబాద్ను అక్టోబర్ 12 నాడు దిగ్విజయం చేసి బస్సు యాత్రగా సెప్టెంబర్ 8 నుంచి స్టార్ట్ చేస్తే 19 వరకు అన్ని జిల్లాలు తిరిగి మా ఉద్యోగులు ఏకతాటికి తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి మా నిరసన తెలియజేసే బాధ్యత ఇక్కడ ఉన్న అందరు జేఎస్ నాయకులు తీసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్.